కానీ వాస్తవానికి డివిజన్లో కార్పొరేటర్ మీరైతే పెత్తనం అంతా మీ భర్తదంట, అది వాస్తవేనా? సరే, నేను ఇక్కడే కూర్చుంటా. మీ ఎవరన్నా మీ టీంని పంపించండి, ఇటు జిహెచ్ఎంసి అధికారులను అడగండి, అటు పబ్లిక్ని అడగండి, ఇటు మా పార్టీ కార్యకర్తలను అడగండి, నా అపోజిషన్ పార్టీ లీడర్స్ని కూడా అడగండి. ఆర్కేపురం డివిజన్లో వాళ్ళు దీనికి ధీరజ్ ఆధిపత్యం ఉంది అంటే నేను ఈరోజు ఇక్కడి నుంచి రాజకీయం నుంచి బయటికి వెళ్ళిపోతాను. డివిజన్లో ఎవరు యాక్టివ్ ఉంటారు అంటే ఇద్దరిది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండే, ఇద్దరిది బీజేపీ పార్టీ, ఇద్దరిది ఒకే నేపథ్యం. రాధా గారు యాక్టివ్గా ఉంటారా లేకపోతే ధీరజ్ రెడ్డి గారు యాక్టివ్గా ఉంటారా? ఇద్దరము యాక్టివ్గా ఉంటాం. పొలిటికల్గా తను యాక్టివ్గా ఉంటాడు, జిహెచ్ఎంసీ పరంగా నేను యాక్టివ్గా ఉంటాను. యాజ్ ఎ కార్పొరేటర్గా నా పని ఏంటి? అధికారులతో మాట్లాడడము, డెవలప్మెంట్ ఇష్యూస్ చూసుకోవడము, ప్రజలకు జిహెచ్ఎంసీ తరఫున కావాల్సిన పనులు చేయడం నా బాధ్యత. అవి నేను చూసుకుంటాను. రాజకీయంగా తన పని తను చేసుకుంటారు. ఇద్దరము యాక్టివ్గా ఉంటాం, ఇద్దరం కలిసి పనిచేస్తాము, ఇద్దరం కలిసి తిరుగుతాం. కానీ ఇక్కడ ఆధిపత్య పోర్లేదు, కలిసి పనిచేస్తాం. బీజేపీ పార్టీలో రాజకీయంగా మహిళలకు ఎలాంటి పీట వేయబోతుంది బీజేపీ పార్టీ అంటే ఏం చెప్తారు? 33% రిజర్వేషన్ మనము పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఏం జరిగింది అనేది. రాబోయే కాలంలో తప్పకుండా దాన్ని మనం బిల్ పాస్ చేస్తాము. మహిళలకు ప్రతిసారి భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తున్నది. మహిళల్ని చాలా మందిని మినిస్టర్లను చేసినాము, చాలా మందికి మనం ప్రోత్సాహం ఇస్తున్నాము. ముద్రా లోన్స్ ఇచ్చి వాళ్ళు స్వతంత్రంగా బిజినెస్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేస్తున్నాము. కరోనా టైంలో స్ట్రీట్ వెండర్స్కి 10,000 ఇవ్వడం జరిగినది. బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమవుతుంది దేశవ్యాప్తంగానే విమర్శలు కూడా వస్తున్నది, వాస్తవం కాదంటారా? అంటే దేని మీద మీరు ఇది ప్రామిస్ చేసి చేయలేదు మహిళలకు అనేది చెప్పండి. మీరు చెప్పారు ముద్రా లోను, ఆ ముద్రా లోన్ గురించి చర్చిద్దాం. ఉదాహరణకు ప్రభుత్వం ఏం చెప్తుంది? ముద్రా లోన్ కావచ్చు, పిఎంఏజీపీ లోన్ కావచ్చు, లేకపోతే ఎంఎస్ఎంఈ లోన్స్ కావచ్చు, ఏ షూరిటీ లేకుండా, ఎలాంటి కొలాబరేషన్ లేకుండా వ్యాపారం పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు ఇంత ఆర్థిక సహాయం అంటే గవర్నమెంట్ సబ్సిడీ లోన్ అనేసి ఇంత ఇద్దాం అనుకుంటుంది. కానీ వాస్తవానికి అది బ్యాంకు విషయానికి వెళ్ళే దగ్గరికి వాళ్ళు షూరిటీ అడుగుతున్నారు. లేదు, నేనే నా డివిజన్లో చాలా మంది మహిళలకు ముద్రా లోన్స్ ఇప్పించినాను. స్ట్రీట్ వెండర్స్కి ఎటువంటి షూరిటీ లేకుండా ఇప్పించారు. ఎటువంటి 2 lakhs వరకు మనకి ఎటువంటి షూరిటీస్ అడగరు. మనకు పోగానే మన ఆధార్ కార్డు, మన బ్యాంక్ అకౌంట్. ప్రచారం ఎందుకు మేడం? మరి 2 లక్షలు ఉంటే 10 లక్షల వరకు మేము షూరిటీ 10 లక్షల వరకు మేము షూరిటీ లేకుండా ఇస్తామని ఏ రోజు చెప్పలేదు. మీరు చెప్తే చూపెట్టండి, ఏ రోజు చెప్పలేదు. మనం ఇస్తున్నాము మహిళలకి. గ్రామాలలో మీకు ఒక ల్యాండ్ ఉంటే మహిళలకు ఇల్లు కట్టిస్తున్నాము. ఇవాళ డబుల్ బెడ్రూమ్కి కూడా మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ తోటే ఆడవాళ్ళకు ఇల్లు ఉండాలి సొంతంగా అని చెప్పి అది కూడా చేస్తున్నాము. మహిళలకు ఏది కావాలన్నా ముందుండే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రతి దాంట్లో మహిళలకు ప్రయారిటీ ఇస్తున్నారు. కార్పొరేటర్ అయిన తర్వాత బీజేపీకి సంబంధించిన కొంత క్యాడర్ను మీరు దూరం పెట్టిరని మీ పైన కొన్ని విమర్శలు వస్తున్నాయి, వాస్తవం కాదంటారా? అట్లాంటిది ఏమీ లేదు. నేను మా పార్టీ వాళ్ళని అందరినీ కలుపుకొని పోతాను. నేను వేరే పార్టీ వాళ్ళతో కూడా అసలు ఏ రోజు కాంట్రవర్సరీ లేదు. అంటే ఇక్కడ నాకు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, అంతకుముందు టీఆర్ఎస్ నుంచి ఎంపీ గారు ఉన్నారు, ఇప్పుడంటే ఎంపీ గారు బీజేపీ నుంచి ఉన్నారు. నేను ఏ రోజు కాంట్రవర్సీ, నాకు అంతకుముందు ఫస్ట్ నేను గెలిచినప్పుడు తిగల కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ తెలుగుదేశం అలయన్స్లో గెలిచి తర్వాత టీఆర్ఎస్లోకి పోయినారు. అయినా నేను ఏ రోజు వాళ్ళతో కాంట్రవర్సీ లేను. నేను బయట పార్టీ వాళ్ళతోటే లేను, నా కార్యకర్తలతో నేను ఎలా ఉంటాను. కొంతమంది మీ పార్టీ కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారు. నాకు తెలిసైతే అలాంటిది ఏమీ లేదు. మీకు ఎక్కడో చిన్న రూమర్ అయి ఉంటుంది, అది అలాంటిది అసలు లేనే లేదు. ఇన్ని సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు? చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉంటుండే. వర్షం వస్తే ఏంటంటే లింగోజు కూడా పైకి ఉంటుంది, ఆర్కేపురం డివిజన్ కిందికి ఉంటుంది. వర్షం వస్తే నీళ్లు మొత్తం ఇటే వస్తాయి, డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇటే వస్తుండే. అలాంటి సమస్యలు మేము ఫస్ట్ గెలిచినప్పుడే 90% సాల్వ్ చేయడం జరిగినది. తర్వాత వాటర్ వర్క్స్కి డ్రైనేజ్ సిస్టమ్ని షిఫ్ట్ చేయడంతో అక్కడ మనకు అమౌంట్ లేక కొన్ని డ్రైనేజ్ లైన్స్ మటుకు పెండింగ్లో ఉన్నాయి, అవి చేయలేకపోయినాము. అది స్లమ్లో ఏమైపోయిందంటే డ్రైనేజ్ సిస్టము, రెయిన్ వాటర్ సిస్టమ్ రెండు ఒకటే లైన్లో ఉన్నాయి. కొంచెము ఎన్టీఆర్ నగర్లో ఇంకొన్ని ఇబ్బందులు ఉన్నాయి తప్పితే 90% వర్షం వస్తే రోడ్ల మీదకి ఇంతకుముందు నీళ్ళు వచ్చి మీరు ఇదే రోడ్డు చూడండి, ఒకప్పుడు బస్సులు కొట్టకపోతుండే, క్లియర్ అయిపోయింది. మన యాదవ్ నగర్లో ఒక రోడ్డు ఉంటుండే, అది హరిపురి కాలనీలో ఒకటి ఉంటుండే, ఆర్కేపురంలో ఇంకొకటి. ఇవన్నీ కూడా కంప్లీట్గా మేము చేయడం జరిగింది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అవి.